This is a complete entertainer, romantic action entertainer with a little bit of philosophy also in it. Script baga workout ayi undi. It's like a revival for Suresh Productions. Chaala రోజుల నుంచి నేను సినిమా తీయలేదు on my name. We've been doing a lot of things, but we're now starting to make this film. పోల్ రంగడు ఫిల్మ్ చూసిన తర్వాత ఒక యాక్టర్ సిన్సియరిటీ ఫర్ అ ఫిల్మ్. ఎవ్రీ షాట్ there was extreme intensity, అంటే whether it was comedy కానీ ఫైట్ కానీ సెంటిమెంట్ కానీ, ఫర్ ఎవ్రీథింగ్ మోర్ దెన్ వాట్ ద సీన్ రిక్వైర్డ్ అన్నట్టు ఒక యాక్టర్ పెట్టిన ఎఫర్ట్ వల్ల దట్ ప్రీవియస్ ఫిల్మ్ వాజ్ అ హిట్. సో దానికన్నా బెటర్గా చేయాలనేది ఇస్ ద హోల్ ఎయిమ్, అండ్ ఐ థింక్ విత్ మీ సపోర్ట్ అండ్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఈరోజు మేము సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మన సునీల్ పూలరంగడుతో ఇంకొక పెద్ద పూలరంగడు నిర్మించబోతున్నాం. సో అతను సునీల్ మా బ్యానర్లో చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాడు, కానీ ఈరోజు నేను ఇండిపెండెంట్గా హీరోగా చేయటం ఇది ఫస్ట్ పిక్చర్ మా బ్యానర్లో. చాలా అడగంగానే అతను తప్పకుండా మన బ్యానర్లో చేస్తానని సురేష్తో మాట్లాడి ఒప్పుకోవటం, ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామండి నేను చెప్పడం. సో అప్పటికప్పుడు స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంటాను, ఏం ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు పూజ అయిపోయింది, ఇక మరుసన షూటింగ్ జరుగుతుంది. సో పిక్చర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటా ఉన్నాం. సునీల్కి మళ్ళీ పూలరంగడి మాదిరి మంచి పేరు రావాలని. సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు నిర్మాతలో నాకు ఇది 3వ ఫిలిం. తెలుగు ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ సినిమా ఇచ్చి అది పెద్ద హిట్ చేయడానికి అన్ని రకంగా హెల్ప్ చేసి నాకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చారు. కొద్దిగా గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఈ బ్యానర్లే మళ్ళీ సినిమా ఇచ్చి అవకాశం ఇచ్చారు. అంటే నేను సురేష్ బాబుకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ కథ చెప్పిన వెంటనే చాలా బాగుంది, ఇది ఎవరితో చేస్తే బాగుంటుందని కొద్దిగా ఆలోచించి ఫుల్ ఎంటర్టైన్మెంట్లో ఉంది, కానీ మాస్ కూడా ఎక్కువ ఉంది, కానీ ఇది ఎవరితో చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు కొత్త జన్మం చేసినట్టు పూలరంగుడు సునీల్ గారు అగైన్గా అలా అదరగొట్టిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఇతనికే బాగుంటుందని చెప్పడం జరిగింది. విని తను కూడా ఆ రోజు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పటికే ఇది చేస్తున్న ఫిక్స్ అయ్యారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఏంటంటే, నేను కథ చెప్పడం మొదలయ్యేటప్పుడు నైట్ 10:45 అనుకుంటాను అనిందండి. కథ అయ్యేటప్పుడు 12 అయింది నైట్. అప్పటికే ఎక్కువ ఫోన్స్ రావడం మొదలైంది. ఏంటని అప్పుడు అనుకుంటే అతను ఆ రోజు బర్త్డే మొదలైంది. కరెక్ట్గా 12:05కి నాకు ఈ సినిమా చేస్తానని అప్పటికే అతను చెప్పడం, బర్త్డే గిఫ్ట్ ఆయన ఇవ్వడం. యూజువల్గా మన ఇవ్వాలి బర్త్డే గిఫ్ట్, ఆయన ఆ రోజు తను నాకు ఇచ్చాడు. అందుకే ఈ సినిమాని పెద్ద హిట్ చేసి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ నేను ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. సురేష్ ప్రొడక్షన్స్లో నేను చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మళ్ళీ నాకు అహనా పెళ్ళంటి సినిమా గుర్తొచ్చిందండి. నాయుడు గారు తీసిన అహనా పెళ్ళంటి సినిమా గుర్తొచ్చిందండి. అలాగే సురేష్ బాబు గారితో ఆయన మేకింగ్లో ఎప్పటి నుంచో చేయాలని చాలా కోరికండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ దాకా కూడా నవ్వుతూనే ఉంటారండి. నేను ఇప్పుడు దాకా విన్న స్క్రిప్ట్లో నాకు ఫస్ట్ టైం ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వించే అవకాశం దొరికిన సినిమా అయిందండి. సో మిమ్మల్ని అందరినీ మ్యాక్సిమం ఈ సినిమాలో టిల్ ఎండ్ విపరీతంగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.